సో హలో గైస్, దిస్ ఇస్ బాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. సో ఇప్పటివరకు షార్ట్స్ అప్లోడ్ చేసా, సో వేరియస్ టెక్ వీడియోస్ మీద. సో ఫస్ట్ టైం ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో మనం డేటాబేసెస్ని, టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా. సో వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ అంటే ఏంటి? సో డేటాబేస్ అనేది ఒక స్టోర్ రూమ్ లాంటిది. వెరైటీ ఆఫ్ డేటాని ఎలా స్టోర్ చేస్తామంటే ఈజీగా ఇన్సర్ట్ చేసేటట్టు, ఈజీగా అప్డేట్ అండ్ ఈజీగా రిట్రీవ్ చేసేటట్టు మనం ఆ డేటాబేస్లో డేటాని స్టోర్ చేస్తాం అన్నమాట. సో ఇట్స్ లైక్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియస్ డేటా. సో టేబుల్ ఏంటిదంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిజైన్ ఇన్ ది డేటాబేస్. ఆ డిజైన్ ఎలా ఉంటుందంటే రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. సో రోస్ అండ్ కాలమ్స్లో మనం డేటాని ఇన్సర్ట్ చేసి ఆ టేబుల్ని డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాం. సో దట్ ఈస్ టేబుల్. సో మనం ఈ ఎస్క్యూఎల్లో డేటాబేస్ని, టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాం. సో టు క్రియేట్ ఎ డేటాబేస్, యూజ్ ది కమాండ్ క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చుకుందాం? example1 అని ఇచ్చుకుందాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే example1 అనే డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఎస్. సో డేటాబేస్ క్రియేట్ చేసాం, బట్ ఆ డేటాబేస్లోకి ఎంటర్ కావాలంటే, ఆ డేటాబేస్ మీద వర్క్ చేయాలంటే మనం యూజ్ అనే కమాండ్ని యూజ్ చేసి ఆ డేటాబేస్లోకి ఎంటర్ అవ్వాలి. యూస్ example1. సో ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఆ డేటాబేస్లోకి ఎంటర్ అయిపోతాం. సో ఎంటర్ అయినామంటే మనం ఇప్పటి నుంచి ఏం క్రియేట్ చేసినా, ఏం వర్క్ చేసినా ఈ డేటాబేస్లోనే వర్క్ అవుతుంది. లైక్ ఈ డేటాబేస్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది, వేరే డేటాబేస్లో రిఫ్లెక్ట్ కాదు. సో టు క్రియేట్ ఎ టేబుల్, యూజ్ ద కమాండ్ క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ. సో మనం ఈ కాలమ్స్ని డిఫైన్ చేసుకోవాలి. సో కాలమ్ నేమ్ అండ్ ఇట్స్ డేటా టైప్ తోటి మనం డిఫైన్ చేసుకోవాలి. ఎంప్లాయీకి ఏముంటుంది? నేమ్ ఉంటుంది. సో నేమ్ అనేది క్యారెక్టర్ కాబట్టి varchar అనే డేటా టైప్ ఇచ్చుకోవాలి. అందులో ఏదన్నా ఒక వాల్యూని పాస్ చేయాలి. లైక్ ఇప్పుడు 10 అని పాస్ ఇచ్చామనుకో, సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఆ నేమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలంటే less than 10 లెటర్స్, అంటే 10 లెటర్స్ వరకు వాడుకోవచ్చు మనం నేమ్ని. అబౌట్ 11 వాడుకోలేం. సో ఇంకో కాలం వచ్చేసి శాలరీ అనేది ఇంట్ కాబట్టి ఇంట్ అని ఇచ్చుకుందాం. సో నెక్స్ట్ జెండర్కి మనం మేల్ ఇచ్చుకుందాం, ఫీమేల్ ఇచ్చుకుందాం. మేల్ అయితే ఎం, ఫీమేల్ అయితే ఎం ఇచ్చుకుందాం. సో varchar 1 ఇచ్చుకుందాం, ఎందుకంటే ఎం అండ్ ఎఫ్ ఒక సింగిల్ లెటర్ వాడుతున్నాం కాబట్టి. యా. సో మనం ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది, ఎంప్లాయీ టేబుల్. సో టేబుల్ని క్రియేట్ చేసాం కదా. సో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేయాలి. సో ఇన్సర్ట్ ఇంటూ సో ఇక్కడ మీకు ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్లో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎస్క్యూఎల్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్. ఇన్సెన్సిటివ్ అంటే మనం ఎప్పుడైనా అప్పర్ కేస్ అయినా వాడచ్చు, లోవర్ కేస్ అయినా వాడచ్చు. దీంతో ఎస్క్యూఎల్కి ఏం ప్రాబ్లం లేదు. సపోజ్ మనం టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఎంప్లాయీని అన్నింటినీ స్మాల్ లెటర్స్లో ఇచ్చాం కదా. సో ఇక్కడ మనం డిఫరెంట్గా ఇద్దాం. స్పెల్లింగ్ అయితే కరెక్ట్, బట్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ మిక్స్ చేసాం. ఇది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. సో వాల్యూస్ బాను. సో ఈ క్యారెక్టర్స్ అనే డేటా మనం సింగులర్ డబుల్ కొటేషన్స్లోనే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. సో శాలరీ వచ్చేసి 10,000, కామా జెండర్ వచ్చేసి మేల్. సో ఒక రో అయిపోయింది, కామా. నెక్స్ట్ ఇంకో రో జగ్గు ఇచ్చుకుందాం. శాలరీ వచ్చేసి 70,000, కామా జెండర్ వచ్చేసి ఫీమేల్ ఇచ్చుకుందాం వాడికి. సో ఇది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో అది చూద్దాం. యా, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది, ఇన్సర్ట్ కూడా అయింది. అంటే ఈ ఎస్క్యూఎల్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్. సో మనం డేటాబేస్ని క్రియేట్ చేసాం, డేటాబేస్లోకి ఎంటర్ అయిన తర్వాత టేబుల్ని క్రియేట్ చేసాం. టేబుల్ క్రియేట్ చేశాక డేటాని ఇన్సర్ట్ చేసాం. సో ఆ టేబుల్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే యూజ్ సెలెక్ట్ కమాండ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సారీ, ఎంప్లాయీకి 3 లెటర్స్ ఇచ్చా.
So this is how you can create a database and create tables and insert the data into the tables.